సాక్షాత్తు టీటీడీ చైర్మన్తో సహా నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంతా పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ నలుగురు నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము, బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాహకంలో జరిగినటువంటి తప్పులను, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ 100 రోజుల పండుగలో సెప్టెంబర్ 20వ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా, ఆయన అన్నటువంటి మాట, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అని. ఆ మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు. అది మొత్తం 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లడిల్లిపోయి ఇంత పాపం జరిగిందా, ఇంత ఘోరం జరిగిందా టీటీడీలో, మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది పంది కొవ్వునా, ఆవు కొవ్వునా అని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్ద ఆయనే ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలన్నింటినీ కూడా గుల్ల చేసినారు. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఆ రోజే ఆయన చేత నియమింపబడ్డటువంటి ఈఓ శ్యామలరావు గారు సెప్టెంబర్ 20వ తారీఖున అందులో జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4న టీటీడీ ల్యాబ్ పరిశీలించి ప్రమాణాల మేరకు నెయ్యి ఉందని నిర్ధారించి దాన్ని లోపలికి పంపించినారు అని ఆయన చెప్పారు. అంటే ఇది కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తరువాతనే. తరువాత జూలై 6, జూలై 12న పంపిన 4 ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిపై ఎన్డీడీపీ రిపోర్టులు రావటము, అంతకు పూర్వమే టీటీడీ ల్యాబ్ కూడా నాణ్యత సరిపోలేదు అని తిరస్కరించటం కారణంగా ఇందులో వనస్పతి ఆయిల్ ఉన్నట్టుగా తెలిసిందేనని సాక్షాత్తు ఈఓ శ్యామలరావు గారే పత్రికా సమావేశంలో ప్రకటించటం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా ఆయన మాటల ద్వారా లడ్డూలో ఏ కల్తీ జరగలేదు, జరిగినటువంటి ట్యాంకర్లు లోపలికి పోతూ ఉండే పరిస్థితిని మేము ఆపటం జరిగింది, వాటిల్ని రిజెక్ట్ చేసినాము. అంతకు పూర్వం జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4 అంటే ఈ 4 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత కలిగినటువంటి నెయ్యి కాబట్టి లోపలికి పంపించినాం అని ఈవో గారి ప్రకటన. జూలై 6, జూలై 12న పంపినటువంటి ఏఆర్ డైరీ పంపిన 4 ట్యాంకర్లలో
నాణ్యత లేదు కాబట్టి వెనక్కి తిప్పి పంపించినాము. వెనక్కి తిప్పి పంపించిన తర్వాత కల్తీ జరిగేటువంటి అవకాశం ఏముంది చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తున్నాం మేము. మా హయాంలో దాదాపు 19 సార్లు 2019 నుంచి 2024 వరకు 19 సార్లు ఈ రకంగా నాణ్యత లేకుండా ఏఆర్ డైరీనే కాకుండా ఇతర సప్లైదారులు, ఆ కాలంలో టెండర్లు వేసినటువంటి ఇతర సప్లైదారులు కూడా పంపినటువంటి నెయ్యిలో నాణ్యత లేదు అని తిప్పి పంపటం జరిగింది. అంటే నాణ్యత లేకుండా 1 కేజీ నెయ్యి కూడా టీటీడీ తీసుకోదు అని స్పష్టమైనటువంటి రుజువు ఇది. ఇంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 15 సార్లు ఇదే రకంగా నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించినారు నాణ్యత లేని కారణంగా. ల్యాబుల్లో ధృవీకరించి ఇందులో అడల్టరేషన్ ఏదో సమస్య ఉంది అని తిప్పి పంపించడం జరిగింది. అది చంద్రబాబు సమయంలోనూ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనూ సాగింది. అంటే టీటీడీలో నెయ్యి యొక్క నాణ్యత నిర్ధారించేటువంటి ల్యాబ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది కనుకనే వాటిల్ని అన్నిసార్లు తిప్పి పంపించటం జరిగింది. ఇక్కడ కల్తీకి అవకాశం ఎక్కడ ఉంది? పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా మీద దుమ్మెత్తిపోయటానికి వెంకటేశ్వర స్వామి లాంటి అత్యున్నతమైనటువంటి దేవాలయాన్నే తమ స్వార్థం కోసమని వాడుకోవటం తప్ప ఇంకేమున్నది అన్నది అందరికీ కూడా స్పష్టంగా తెలిసిపోయింది. అందులోనూ కూడా 2019 తరువాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే ఓ రిటైర్డ్ సైంటిస్ట్ని ఆయన సిఎఫ్టిఆర్ఐ నుంచి టీటీడీ ల్యాబొరేటరీకి తీసుకురావటం జరిగింది, ఇంకా పెద్ద ఎత్తున నాణ్యతను పరిశీలించటం కోసమని. ల్యాబ్ యొక్క స్ట్రెంగ్త్ని, టెక్నీషియన్స్ని పెంచటం జరిగింది. 12 మందిని ల్యాబ్ టెక్నీషియన్స్ని మా వాళ్ళు పెంచటం జరిగింది 2019 తర్వాత. అలాగే శాంపుల్ కలెక్షన్స్ను కూడా డిఫరెంట్ చోట్లలో తీసుకునేటువంటి సిస్టాన్ని కూడా మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఏదో ఒక చోటనే శాంపుల్ తీసుకునేటువంటి సిస్టమ్ కాకుండా డిఫరెంట్ ఒకే ట్యాంకర్ నుండి తీసుకునేటువంటి నెయ్యి 3-4 చోట్ల వాటి యొక్క నాణ్యతను పరిశీలించడానికి తీసుకునేటువంటి వ్యవస్థను తీసుకురావటం జరిగింది. అలాగే ల్యాబ్ను అప్గ్రేడ్ చేసేటువంటి సివిల్ వర్క్స్, ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ కూడా మేము మెరుగుపరచటం జరిగింది. అలాగే కమలవర్ధన్ ఐఏఎస్ అనేటువంటి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ల్యాబ్ యొక్క అప్గ్రేడేషన్కు సంబంధించి, టెస్టింగ్ ఫెసిలిటీస్కి సంబంధించి ఆయన సూచనలు తెలుసుకోవటం జరిగింది. 46 కోట్ల రూపాయలతో గీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించిన ఎన్డీడీపీ రిపోర్టు వాళ్ళ యొక్క సలహాతో ల్యాబ్ను మరింత ఆధునీకరించడానికి 8 కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్ను కూడా రిలీజ్ చేయటం జరిగింది. కానీ అది ఒకరే రావటంతో టెండరింగ్ ప్రాసెస్ మా సమయంలో లేట్ అయింది. ఎక్కడా కూడా మేము ఎంత పకడ్బందీగా చిన్న తప్పు కూడా జరగటానికి వీల్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇవి. లడ్డూలో ఎక్కడా కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులో ఒక్క చోట కూడా ప్రస్తావించకపోయినా చంద్రబాబును మోసేటువంటి ప్రసార బోయీలంతా కూడా 2 రోజులుగా దీని మీద మా మీద దండోరా వేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్
ఎక్కడ ఆ విషయాన్ని ధృవీకరించకపోగా బోలేబాబా నుంచి వైష్ణవి డైరీకి, వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి వీళ్ళ వ్యాపార మతలబులో మోసాలు జరిగినాయి అన్నటువంటి విషయం మీదనే వాళ్లను అరెస్టు చేయటం జరిగింది. ఆ సిట్ రిమాండ్ రిపోర్ట్ ఈ రోజున అందరి చేతుల్లోనూ కూడా ఉన్నది. కానీ పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విమర్శ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అయితే మరింత ముందుకెళ్లి ఆయన తిరుపతిలో పవనానంద స్వామి వేషం వేసుకొని వచ్చి తిరుపతి నడివీధిలో ఒక పెద్ద బహిరంగ సభలో సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నేను నడుం బిగించాను అని ఆ కాషాయ ధారణ చేసి కొండలో ఇంత లడ్డూను అపవిత్రం చేసినటువంటి నీచులు అని మమ్మల్ని తిడుతూనే ఆ రోజున శ్రీరాముని ఆలయ అయోధ్య రాముని ప్రారంభోత్సవం రోజున టీటీడీ పంపించినటువంటి లడ్డులో ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు పంపించినారు అని సాక్షాత్తు పవనానంద స్వాములైనటువంటి డిప్యూటీ సీఎం గారు ప్రవచించినారనాల ఆయన ఆ కాషాయ ధారణలో స్వాముల వారి వేషంలో వచ్చినారు. కానీ దానికి సంబంధించినటువంటి నెయ్యిని ఆ లక్ష లడ్లను సరఫరా చేయటానికి ఉత్పత్తి చేయటానికి కావలసిన నెయ్యిని ఇచ్చినటువంటి వ్యక్తి 30 లక్షల రూపాయలు ఈరోజు చంద్రబాబు గారి బోర్డులో, టీటీడీ బోర్డులో ఉన్నటువంటి, అంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్న బోర్డులో ఉన్నటువంటి సౌరభ్ బోరా అన్నటువంటి బాంబేకి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యుడు ఆ నెయ్యిని సరఫరా చేశారు. మీరు వెంటనే మీ మాట నిజమైనప్పుడు ఆ బోరాను అరెస్ట్ చేయాలా? అవునా కదా? కల్తీ నెయ్యి, ఆవు కొవ్వు పంది కొవ్వును సరఫరా చేసిన లడ్డులను పంపించినారు అని అంటే ఖచ్చితంగా ఆయన్ని కదా మీరు అరెస్ట్ చేయాలా? మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా? ఏమీ రుజువు లేకపోగా ఎంతో భక్తితో ఆయన 30 లక్షల రూపాయలు ఇచ్చి ఆ లడ్లకు నెయ్యిని సరఫరా చేస్తే మీరు మొత్తం వైసీపీ ప్రభుత్వం మీదనే దాడి చేయటం జరిగింది. ఎక్కడా కూడా మేము ఆరోపణ చేస్తాం, వైసీపీ వాళ్ళు తుడుచుకోవాలా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు కళ్ళు మూసుకుంటే లోకమంతా చీకటైపోదు. మీరు అబద్ధం చెబితే అది మొత్తం అంతా లోకం నమ్మదు. ఈ నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకుండా మా ప్రభుత్వంలో, మా పాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అత్యద్భుతమైనటువంటి పాలన టీటీడీలో సాగింది. చిన్న పొరపాట్లకు కూడా మేము అవకాశం ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే తమాషగా ఒక బ్రాహ్మణోత్తముడికి ఎవరో భూస్వామి పూజలు చేసినందుకు ఒక మేకను బహుకరించినారట. దారిలో దొంగలు 3 కనపడి, ఏం స్వామి కుక్కను పట్టుకొని పోతాండావే అని ఒక దొంగ, కాదు యా మేక అన్నాడు. ఇంకొక దొంగ ఆ తర్వాత, ఏం స్వామి కుక్కనే పట్టుకుపోతాండావే? ఏంది నేను కుక్కను కాదు కదా, మేకను కదా తీసుకుపోతా ఉండేది అని. లేలా నువ్వు కుక్కనే తీసుకుపోతా ఉండేదని. అయినా స్వామి ఎత్తుకొని పోతా ఉన్నాడు. తీసుకొని పోతా ఉంటే మళ్ళీ 3వ దొంగ కనపడాడు. కనపడి, స్వామి ఏంది కుక్కను పట్టుకుపోతాండవే? కాదు బా మేక కదా అని. మేక అడిగా, మేక కుక్క కదా అంటే, ఏదేమైనా నిజమేనేమో మేకేనేమో అని ఆ మేకను దొంగకి ఇచ్చినాడంట. అట్లా మేము వైసీపీ లడ్డూలో కల్తీ చేసింది అని ఆ వీర చోర శిఖామణుల శిష్యుల మాదిరిగా తెలుగుదేశాన్ని మోస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా లేకపోతే ప్రసార మీడియాలు ఆ మేక కాదు, ఇది కుక్క అని
తిరుపతి లడ్డూను గురించి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉందా అని హిందువులను మీరు ఎంత ప్రచారం చేసినా హిందువులు ఎవ్వరూ కూడా దీన్ని నమ్మటం లేదు.